ప్రదక్షిణ సమయంలో ఆలయం వెనుక వైపు తాకడం అశుభమా? తాకి నమస్కారం చేస్తే ఏమీ జరుగుతుంది? ఆ వివరాలు మీకోసం. పురాతన భారతీయ ఋషులు దేవాలయ సంప్రదాయాల ప్రాముఖ్యతను విస్తృతంగా వివరించారు. వాటిలో ఒక ఆలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలో కూడా ఉన్నాయి. కొంతమంది ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆలయం వెనుక వైపు తాకడం మరియు నమస్కరించడం కనిపిస్తుంది. రాక్షసుల స్థానం. పురాణాల ప్రకారం ముక్తిని ప్రసాదించేది శివకేశవులు మాత్రమే. అది తెలుసుకున్న అసురులు మొదటగా భగవానుని సన్నిధికి వెళ్లగా అప్పుడు భగవానుడు మొదట నా భక్తుల సంక్షేమం, ఆ తర్వాత మాత్రమే నేను మీకు మోక్షం ప్రసాదిస్తాను అనగానే దీనిని అంగీకరించి రాక్షసులు ఆలయం వెనుక నిద్రాణ స్థితిలో ఓపికగా వేచి ఉంటారు. అయితే వారి సహజమైన ఉగ్ర స్వభావం కారణంగా మానవులు ఆలయం వెనుక భాగాన్ని తాకినట్లయితే అక్కడ రాక్షసుల ప్రతికూల శక్తులను మేల్కొల్పవచ్చని చెబుతారు. 1 గజ దూరం పాటించండి. కాబట్టి ఆలయం వెనుక వైపు ప్రాంతాన్ని తాకడం అంటే ప్రతికూల శక్తులను మేల్కొల్పడంతో సమానం. అందువల్ల ప్రదక్షిణ సమయంలో గర్భగుడి వెనుక వైపు నుండి కనీసం 1 గజ దూరం నుంచి ప్రదక్షిణ చేయాలి అని ఋషి వచనం.